హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోదు. కానీ చేయలేదు, అదే నాకు ఆశ్చర్యం. అస్సలు పట్టించుకోడు. విశిష్ట తనని మాత్రమేనా, కూతుర్ని కూడా పట్టించుకోడా అంటుంది. కానీ అదే చెప్తున్నా, ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాడు. మెచ్యూర్ ఫంక్షన్ కూడా బాగా చేశాడు. అది అక్కడి నుంచి వీరంగా మారిపోయాడు. ఎవరిని కలుపుకోడు, ఎవరికి భయపడ్డు, ఎవరిని ఇష్టపడ్డు. నాకు తెలిసి వాడు ప్రపంచంలో ఇష్టపడింది నిన్ను మాత్రమే. విశిష్ట ఆలోచనలో పడింది. కానీ చూడు విశిష్ట, నీకు జరిగింది అన్యాయమే కాదని అన్నను. నువ్వెంతో చదువుకున్నావు, మంచి ఫ్యామిలీ మీది, అన్నింటికి మించి నువ్వు చాలా మంచిదానివి. ముక్కు మొహం తెలియని నాకే ఆ రోజు ఎంతో చేశావు. ఇవన్నీ వాడిలో లేవు కాదనను. కానీ అంటూ ఆగిపోయాడు. విశిష్ట కానీ అంటూ కళ్ళు ఎగరేసింది. కాళీ, నువ్వెందుకు వాడితో వచ్చావో తెలీదు, కానీ వాడిని విడిచి మాత్రం వెళ్ళకు. ఎందుకంటే వాడికి నువ్వంటే ప్రేమ, పిచ్చి. నాకు వాడంటే ప్రాణం విశిష్ట. కానీ పిచ్చికి ప్రేమకి తేడా ఉంది. కాళీ, మరి నువ్వు తనతో ఉండిపోతావు కదా. విశిష్ట చెప్పలేను. కాళీ అంటే వెళ్ళిపోతావా అంటాడు. విశిష్ట ఆ మాట నేను అనలేదే. కాళీ, మరి ఏంటి నీ ప్రాబ్లం? విశిష్ట అరే, నీ ఫ్రెండే నా ప్రాబ్లం, అర్థమవుతుందా? కాళీకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. విశిష్ట తనకి అమ్మాయిల వీక్నెస్ కూడా ఉందా అంటుంది. చీచి, చెప్పాగా నువ్వు మాత్రమే వాడికి నచ్చావు. నేను వాళ్ళ ఫ్యామిలీని కలవాలి, అది మాత్రం కుదరదు. వాడికి ఇష్టం ఉండదు. చెప్తే కదా తెలిసేది, చెప్పకుండా కలిస్తే అంటుంది విశిష్ట. నేను వాడికి తెలియకుండా ఏది చేయను అంటాడు కాళీ. విశిష్ట అవునా, సరే చూద్దామంటూ వెళ్ళిపోయింది. కాళీ చతికిలపడి ఏంటో వాడేమో తను చెప్పిందే చేయాలంటాడు. ఈ పిల్లేమో కాసేపు భయపడుతుంది, కాసేపు ధైర్యంగా ఉంటుంది. ఇన్నాళ్ళు వీర మాత్రమే అప్పుడప్పుడు అర్థం కాడు అనుకున్నా. విశిష్టని అర్థం చేసుకోవడం కూడా కష్టమే. డిన్నర్ టైం, విమ్ము అంకుల్ హోమ్. ఎప్పుడు సందడిగా ఉండే ఇల్లు బోసిపోయి డల్గా అయిపోయింది. గౌతమి దిగులుగా వడ్డిస్తుంటే విక్రమ్ తనని బామ్మని తాతయ్యని గమనిస్తున్నాడు. ముగ్గురు ముభావంగా ఉన్నారు. విక్రమ్ ఇప్పుడు ఏమైందని అందరూ అలా ఉన్నారు, కాస్త చెప్తారా అని అడిగాడు పెద్దగా. తాతయ్య ఏమీ అవ్వలేదు, నువ్వు తిను. విక్రమ్ అవే చేస్తున్నా, కానీ విశిష్ట వైష్ణవి గురించే మీ ఆలోచన. వైష్ణవి గురించి అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు. సుచి, సురేంద్ర తనని నాకంటే బాగా చూసుకుంటారు. ఇంకా విశిష్ట సంగతి అంటారా? ఇంకో 2 రోజుల్లో నలుగురం వెళ్దాం, తను వస్తుందిగా ఈ లోపు అనేసి ఫాస్ట్గా తిని వెళ్ళిపోయాడు. నైట్ 9 అయినా కూడా వీర రాకపోవడంతో కాళీ తన మొబైల్కి కాల్ చేశాడు. నాట్ రీచబుల్ అని వస్తుంది. పైన రూమ్లో హ్యాపీగా టీవీ చూస్తూ నవ్వుకుంటున్నారు సుబ్బు, సింహ, చిట్టి. కాళీ వచ్చి వీర ఇంకా రాలేదు, మధ్యాహ్నం అనగా వెళ్ళాడని నేను టెన్షన్ పడుతుంటే మీరిక్కడ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారా అని అడిగాడు. ముగ్గురిని ఓ చూపు చూసి, సుబ్బు ఫోన్ చేసావా? కాళీ చేశాను. సింహ ఏమన్నాడు? కాళీ ఏంటి అనేది? ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. చిట్టి అమ్మయ్య, నాకు ఆ మాడిపోయిన మొహం వస్తే టెన్షన్ లేకపోతే ఎంత ఎంజాయ్ చేస్తున్నాను. సింహ వస్తాడులే, ఎక్కడికి వెళ్తాడు కానీ మనతో తెచ్చిన వాళ్ళని స్టోర్ రూమ్లోనే ఉంచాడా? కాళీ ఉంచాడు. హేరా చిట్టి, వాళ్ళకి తినడానికి ఏమైనా పెట్టావా లేదా? చిట్టి వీర అన్న వాళ్ళకి ఏం పెట్టద్దు, వాటర్ మాత్రం ఇమ్మని చెప్పాడు, అందుకే ఏం పెట్టలేదు. కాళీ ఏంటో వీడు అనుకుంటూ అక్కడే కూర్చున్నాడు. విశిష్ట తన రూమ్లోంచి బయటికి వచ్చి బిందుకు కాల్ చేద్దామని ఫోన్ తీసుకుంది. తనకే కాల్ వచ్చింది. కాల్ ఫ్రమ్ నాన్న. అంతే ఆనందంగా లిఫ్ట్ చేసి నాన్న ఎలా ఉన్నారు అని అడిగింది. విక్రమ్ నువ్వెలా ఉన్నావు విషి అనగానే అడిగాడు సీరియస్గా. విశిష్ట నేను బాగానే ఉన్నాను అంటూ స్లోగా చెప్పేసరికి బాగా ఉన్నావా లేక బాగానే ఉన్నావా? విశిష్ట అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అంటూ టాపిక్ మార్చింది. విక్రమ్ వాళ్ళంతా నీ గురించే బాధపడుతున్నారు. ఇంతకీ ఎక్కడున్నావు విషి? విశిష్ట అది ఇంకో 2 డేస్లో వచ్చేస్తానన్నా. విక్రమ్ నువ్వు తిరుపతిలో ఉన్నా అంటే నమ్మడానికి నేను మీ అమ్మలాగా కాదు, అది నీకు తెలుసు. నీ ఫోన్ ట్రేస్ చేయించా, పొలాచి అని చూపించింది. విశిష్ట షాక్ అయింది. విక్రమ్ చూడు విషి, నేను స్ట్రిక్ట్ ఫాదర్ని, అంత మాత్రాన నా కూతుర్ని ఎవరో రౌడీ వచ్చి పెళ్లి చేసుకుంటే వదిలేసేంత వరస్ట్ ఫాదర్ని కాదు. గాట్ ఇట్. ఇంకో 2 డేస్లో కలుద్దామంటూ ఫోన్ కట్ చేశాడు. వీర అంతమందిలో నా పరువు తీసావు, నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు. నా మేనన్నుడు చేసుకొని మహారాణిలో ఉండాల్సిన నా కూతురు నీతో ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్తే ఊరుకుంటానా అంటూ సీరియస్గా ఆలోచనలో పడ్డాడు విమ్ము అంకుల్. విషి కాలింగ్ అని చూడగానే బిందు యాహూ అంటూ అరుచుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఎలా ఉన్నావు విషి?
అని అడిగింది కంగారుగా. విశిష్ట సమ్మర్లో ఎడారిలో మధ్యాహ్నం టైంలో వేడివేడి టీ తాగినట్లు ఉంది. బిందు అదేం కంపారిజనే, విషయం ఏం చెప్పమంటావు? కాసేపట్లో ఫస్ట్ నైట్ ప్లాన్ చేశాడు. బిందు వాట్ ఫస్ట్ నైటా? నువ్వు ఒప్పుకున్నావా అని అడిగింది ఆత్రంగా. విశిష్ట ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? బిందు డివి నంబర్ 1లో డాన్స్ బాబు తాళి కట్టాడని తన వెంట వెళ్ళావు. పోనీ వెళ్ళిందని ఏం చేస్తావు? పొలచి అనగానే హనీమూన్కి వెళ్ళినట్లు ఎగేసుకుంటూ వెళ్ళావు. అందుకే ఇప్పుడు ఇది కూడా ఒప్పుకుంటావేమోనని. విశిష్ట షటప్ బిందు అని అరిచింది. బిందు కోపమే, పర్లేదు, మా లేడీకున్న కేకలు నేర్చుకుంది. విశిష్ట అబ్బా ఇంకా ఆపుతావా? బిందు సరే చెప్పు, డాన్ బాబు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అడిగావా? విశిష్ట అంటూ కాలి చెప్పిందంతా చెప్పగానే బిందు క్షణం మూవీలో శ్రీదేవిలాగా ఈ సినిమా నేను చూశాను అంది. విశిష్ట సినిమానా? బిందు సినిమానే, ఎన్ని సినిమాలు చూడలేదు? సవత్తల్లి కష్టాలు ఆ కాలి యాజిటీస్గా నీకు చూపించాడు. నువ్వు జాలిపడి ఆ వీరకి దగ్గర అవుతావని. విశిష్ట కాళీ అన్న అలాంటివాడు కాదు. బిందు ఏంటేంటి కాళీ అన్న, ఇది ఎప్పటి నుంచే? విశిష్ట అది అలా ఉంచు, నాన్నకి నేను ఇక్కడ ఉన్నానని తెలిసింది. బిందు అమ్మో అంటే షాకులు. ఈ లోపు కారాగి వీర రావడం చూసి విశిష్ట నేను మళ్ళీ వచ్చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది. వీర విశిష్ట దగ్గరకు వచ్చి ఇంకా రెడీ అవ్వలేదా జాన్ చెప్పగా ఇవాళ అంటూ ఆగాడు. విశిష్ట మీతో మాట్లాడాలంటూ బయట ఉన్న గార్డెన్లోకి వెళ్ళింది. వీర తన వెనకే వచ్చి ఏంటి తొందరగా చెప్పు అన్నాడు. సేమ్ అదే ఏది ఫేస్ మపే. విశిష్ట వీర వైపు చూసి ఇక్కడ కాదు, రేపు మార్నింగ్ మీ ఫ్రెండ్స్ అందరినీ బయటికి పంపించండి, నేను మాట్లాడిన తర్వాత అప్పుడు చెప్పండి మీకు ఫస్ట్ కావాలో వద్దు అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. డాన్ బాబు కోపంగా పైకి వెళ్ళేసరికి నలుగురు ఏదో సినిమా చూస్తూ పడి నవ్వుతుంటే కోపంతో టీవీ కింద పడేశాడు. అంతే దడేలిన సౌండ్. చిట్టిగాడికైతే గుండాగినంత పని అయింది. ఇంకా ఉంది.